హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి షిదు బ్రాండ్కి సంబంధించిన ఒక ఒరిజినల్ సౌండ్ వాయిస్ యాంప్లిఫైర్ అనమాట. యాక్చువల్గా దీన్ని ఒక చిన్న రూమ్లో ఏదైనా క్లాస్ చెప్పేటప్పుడు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అలాగే యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు, మీరు అవుట్డోర్లోకి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడేది కాస్త లౌడ్గా రావాలనుకున్నప్పుడు ఈ వాయిస్ యాంప్లిఫైర్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. అయితే ఈ వీడియోలో దీన్ని టోటల్గా అన్బాక్స్ చేసి దీన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇది వచ్చేసరికి షిదు బ్రాండ్కి సంబంధించింది అనమాట. సో బాక్స్ మీద మనకి ఇక్కడ క్లియర్గా ఒరిజినల్ సౌండ్ వాయిస్ యాంప్లిఫైర్ అయితే ఉంటుంది. దీంట్లో చూసుకుంటే మనకు 18 వాట్కి సంబంధించిన ఒక స్పీకర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది మనకు IPX5 వాటర్ ప్రూఫ్తో వస్తుందన్నమాట. వాటర్ పడినా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇక దీని బాక్స్ బ్యాక్ సైడ్లో కూడా మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో నేనైతే బాక్స్ ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి ఇందులో వాయిస్ యాంప్లిఫైర్ అయితే ఉంటుందన్నమాట. సో స్పీకర్ లాగా అయితే ఉంటుంది. సో దీన్ని పక్కన పెడితే దీంట్లో ఎక్స్ట్రాగా మనకు ఏమేమి కంటెంట్ ఉన్నాయనేది చూసామంటే దీంట్లో అడిషనల్గా మనకు ఒక స్ట్రాప్ అయితే ఉంటుందన్నమాట. స్పీకర్కి మనం హ్యాంగ్ చేయడానికి. అలాగే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో క్లియర్గా ఉంటుంది. టైప్ A టు టైప్ C ఒక కేబుల్ అయితే ఉంటుందన్నమాట, ఛార్జింగ్ కేబుల్. అలాగే దీంట్లో ఒక ఆక్స్ కేబుల్తో పాటు మెయిన్గా మనకు మైక్ అయితే ఉంటుందన్నమాట. సో మనం డైరెక్ట్గా ఈ ఏదైతే మనకు యాంప్లిఫైర్ ఉంటుందో దీనికి కనెక్ట్ చేసి సో డైరెక్ట్గా మనం మాట్లాడవచ్చు అనమాట. సో ఒక వైడ్ మైక్ అయితే దీంట్లో వీళ్ళు ఎక్స్ట్రాగా అయితే ఇస్తారు. ఇక మెయిన్గా మనం ఈ యాంప్లిఫైర్ విషయానికి వస్తే చూడడానికి ఒక స్పీకర్ లాగా అయితే ఉంది. సో చూడొచ్చు, రగ్డ్ మంచిగా బిల్డ్ క్వాలిటీతో మనకి ఇదైతే చూడడానికి కనబడుతుంది అనమాట. సో దీంట్లో ఫస్ట్ మనకు ఫ్రంట్లో షిదు అని బ్రాండింగ్ స్పీకర్ అయితే ఉంటుందన్నమాట. దానిపైన ఒక డిస్ప్లే అయితే ఉంటుంది. ఆన్ చేసిన తర్వాత టోటల్గా మనకు దీంట్లో డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక టాప్లో చూసుకుంటే ఏదైతే మనకు వీళ్ళు స్ట్రాప్ ఇచ్చారో దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి, అంటే మనం దాన్ని హ్యాంగ్ చేయడానికి టోటల్గా 2 హుక్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ మనకు 5 బటన్స్ అయితే ఉంటాయి అనమాట. దీంట్లో మోడ్ చేంజ్ చేసుకోవడానికి, అలాగే ప్రీవియస్కి బ్యాక్కి వెళ్ళడానికి, పవర్ ఆన్ ఆఫ్ చేయడానికి బటన్ ఉంటుంది. అలాగే మైక్కి సంబంధించిన బటన్ అయితే ఉంటుంది. ఇక రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకు మైక్రో SD కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవడానికి, USB కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి, ఆక్స్ పోర్ట్ కనెక్ట్ చేయడానికి ఇక్కడ పోర్ట్స్ అయితే కనిపిస్తాయి. అలాగే లెఫ్ట్ సైడ్లో కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఒక DC 5 వాట్కి సంబంధించిన టైప్ C పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనం మైక్ని కనెక్ట్ చేసుకోవడానికి 3.5mm ఆక్స్ పోర్ట్ అయితే ఇక్కడ చూడడానికి కనబడుతుంది అనమాట. సో బ్యాక్ సైడ్లో దీన్ని ఎక్కడైనా సరే హ్యాంగ్ చేయడానికి మనకు ఒక చిన్న హ్యాంగర్ లాంటిది అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా చూడడానికి మాత్రం చాలా కాంపాక్ట్ డిజైన్లో అయితే ఉంటుంది. సో దీంట్లో 2500 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. మనం దీన్ని ఒకసారి ఫుల్గా ఛార్జ్ చేశామంటే డైరెక్ట్గా ఒక 6 to 7 అవర్స్ వరకు కంటిన్యూగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ యాంప్లిఫైర్ని ఎలా యూజ్ చేయాలో ఒకసారి నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఒక చిన్న ఆక్స్ పోర్ట్ అయితే ఉంటుంది 3.5కి సంబంధించి. సింపుల్గా మైక్ని అయితే దీంట్లో కనెక్ట్ చేయాలి. తర్వాత మిడిల్లో ఉండే పవర్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లేలో మనకు చూపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకు మోడ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో మోడ్ బటన్లో మీరు క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీకు బ్లూటూత్ అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఇది టోటల్గా కనెక్ట్ అయిందనమాట. ఇక దీని తర్వాత మనం దీన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఏదైతే మనకు మైక్ ఇచ్చారో సో దాన్ని ఇలా పెట్టేసుకొని సో మనం మాట్లాడామంటే సో స్పీకర్లో మనకు లౌడ్గా మన వాయిస్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నేను మాట్లాడుతూ అని చూడండి. సో నేను మాట్లాడేది లౌడ్గా అయితే మనకు వస్తుందన్నమాట. ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ యాంప్లిఫైయర్ని ఎక్కడో చోట ఒక రూమ్లో పెట్టేసి సో మీరు మాట్లాడారు అనుకోండి, సో వాయిస్ అనేది మనకు లౌడ్గా వస్తుందన్నమాట. దగ్గర ఒక 100 పీపుల్స్ ఉన్నా కూడా వాళ్ళకు ఈజీగా వినిపిస్తుంది అనమాట. సో అంత మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. 18 వాట్ స్పీకర్ అయితే మనకు దీంట్లో ఉంటుంది కాబట్టి సో మనం లౌడ్గా మాట్లాడడానికి ఒక యాంప్లిఫైర్, మన వాయిస్ యాంప్లిఫైర్ లాగా ఇదైతే యూజ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఒక చిన్న రూమ్లో క్లాసెస్ చెప్తూ ఉన్న వాయిస్ అనేది సరిగ్గా వినిపించడం లేదు అనుకున్నప్పుడు సో దీన్ని అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేయొచ్చు. సో ఇది టోటల్గా షిదు బ్రాండ్కి సంబంధించిన ఒరిజినల్ సౌండ్ వాయిస్ యాంప్లిఫైర్. సో నేనైతే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.